ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజువారీగా ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. శుభం జరుగుతుందా, ఏది జరిగితే శుభం జరుగుతుంది, ఏది చేస్తే అశుభం జరుగుతుంది అనేది చాలా చాలా డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్ని పనులకి శుభం జరిగేలా కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని వేస్ కూడా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని. సో రోజువారీ చేసే పనుల్లో కూడా శుభం అశుభం లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. గురుగారు, రోజువారీగా ఇంట్లో ఏది పని చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా కూడా ఈ రకంగా చేస్తే శుభం జరుగుతుంది, ఈ రకంగా చేయకూడదు, అది అశుభం అని చెప్పేసి కొన్ని పనుల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ప్రతి శుభకార్యాల్లో కూడా అలాంటివి ఉంటాయి, అశుభం కార్యాల్లో కూడా అలాంటివి చాలా ఉంటాయి. సో రోజువారీగా ఇలా చేసే పనుల్లో కూడా ముఖ్యమైనవి కొన్ని మాట్లాడుకుందాం. ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజులు పూజలు చేయొద్దు? రైట్. అంటే ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్. అంటే మన నాన్నగారు, అమ్మగారు, తర్వాత తోడబుట్టిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీకి రావటం అనేది జరుగుతుంది. తర్వాత ప్రాథమికంగా ఏంటంటే కనుక ఇంటి పేరు కలిగిన వాళ్ళు, అంటే ఇప్పుడు పెద్దనాన్నల పిల్లలు అవ్వచ్చు, లేదా బాబాయిల పిల్లలు అవ్వచ్చు. సో ఇంటి పేరు ఏదైతే ఒకటే అయి ఉంటుందో వాళ్ళు 11 రోజులు పాటించాల్సి ఉంటుంది. కనుక ఈ 11 రోజులు కూడా మనం ఈ దేవాలయాలకి వెళ్ళచ్చు, కానీ పూజలు చేయటం, అక్కడ మనం శటగోపం తీసుకోవటం అలాంటివి ఏవి కూడా చేయకూడదు. జస్ట్ అలా దర్శనం కావాలంటే చేసుకోవచ్చు, కానీ అసలు దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు. అనుకోకుండా మనం రోడ్డు మీద వెళ్తుండగానే కనపడితే మనం అప్రయత్నంగానే దండం పెట్టేసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ నిజానికి 11 రోజుల దాకా నిషిద్ధం. ఎవరైతే పెళ్ళైపోయిన ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి కేవలం సొంత వాళ్ళైతే 3 రోజులు చెప్పటం అనేది ఉంది. ఇంకా మిగతా దూర బంధువులు ఎవరు పోయినప్పటికీ కూడా 1 రోజున్నర, అంటే 3 పూటలు మాత్రమే మనం శౌచం పాటించాల్సి ఉంటుంది. అశౌచం అనేది ఆ 3 రోజులు, ఆ 1.5 తర్వాత మళ్ళీ మనం అశౌచం తొలగిపోవటం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన విధానాల్లో కొంతమంది ఏంటంటే ఇది కూడా అది కొంత తప్పు. అంటే ఇప్పుడు సొంత ఇంటి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఏడాది కాలం పాటు పూజలు చేయటం మానేస్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఎవరైతే కర్మ నిర్వహిస్తారో ఆ కర్మ నిర్వహించే వాళ్ళకి మాత్రమే ఈ ఏడాది పూజలు చేయకూడదు అనేది చెప్పి ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఆ ఇంటి పేరు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంచుమించు ఏడాది దాకా ఈ పూజాది కార్యక్రమాలకి దూరంగా ఉండటం అనేది జరుగుతుంది. కానీ అదేమీ దోషం కాదు. నిజంగా చక్కగా మనం పూజలు చేయటం, దీపం పెట్టడం ఇలాంటివి చేయటం వల్ల కూడా పోయిన వాళ్ళకి కూడా ఉత్తమ సద్గతులు ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఈ దీపం పెట్టడం ద్వారా ఒక వెలుగు చూపించిన వాళ్ళం అవుతాం, తోవ చూపించడం అనేది. కనుక పూజలు ఎప్పుడు కూడా ఆపుకోక్కర్లేదు. ఇక ఏదైనా సరే బాగా మనసులో ఇంకా ఏదైనా సరే సందేహం కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు దేవాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క గోత్రంతో పూజ చేయించుకోకుండా ఉంటే కొంతవరకు మీకున్న భయాలు ఏమైనా ఉంటే అదేనా, అంటే గోత్రం వాడకుండా మామూలుగా అర్చన చేసుకోవటం కానీ, దండం పెట్టుకోవటం కానీ, మానసికంగా అక్కడ కూర్చొని జపం చేసుకోవటం కానీ, తర్వాత మన ఇంటి అయినా సరే ఏదైనా సరే స్తోత్రపారాయణ చేయటం కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ గురుగారు, మామూలుగా అయితే ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం పాటు కూడా ఎవరు, అదే చెప్పేది. ఇప్పుడు సంవత్సరం పాటు ఎవరికి ఉంటుంది? ఆ సంవత్సరం పాటు అనేది కేవలం ఆ ఇంటి పేరు కలిగిన వాళ్ళకు ఉంటుంది. ఆ ఇంటి పేరు కలిగిన వాళ్ళంటే బాబాయ్ పిల్లలు అవ్వచ్చు, బాబాయ్లు అవ్వచ్చు, పెద్దనాన్నలు అవ్వచ్చు, పెద్దనాన్న పిల్లలు అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ మానేయక్కల ఎవరైతే పోయిన వ్యక్తికి ఆ కర్మకాండ నిర్వహించారో ఆ కర్మకాండ నిర్వహించిన వాళ్ళు మాత్రమే ఏడాది పాటు దీక్షలో ఉన్నట్టు. సో ఆ ఏడాది తర్వాత మళ్ళీ వాళ్ళు పూజలకు పనికొస్తారు. అందుకని వాళ్ళకి మాత్రమే వర్తింపుతాయి, కానీ అందరూ కూడా మనం మానేసుకోవాల్సిన అవసరం లేదు. సో కానీ ఇదేంటంటే కొంతమంది భయం కొద్దీ, కొంతమంది తెలిసి తెలియక ఇలా పూజలు ఆపేసుకోవటం అనేది జరుగుతుంది. కానీ నిజానికైతే పూజలు ఆపక్కర్లేదు. దీపం అయితే కనుక అసలు పెట్టుకోవటం మంచిది. మానసికంగా మనం చదువుకునేవన్నీ కూడా శుభ్రంగా చదువుకోవచ్చు. అందుకే నేనన్నా ఇలా ఏడాది దాకా పనికిరాదు అనే భయం అనేది మీకు బాగా విస్తృతంగా ఉంటే మీ గోత్రనామాలు చెప్పుకోకుండా మామూలు దండం పెట్టుకోండి గుళ్ళకి వెళ్ళి.
అంతే. తర్వాత మళ్ళీ ఈ కొన్ని ప్రాంతాల్లో కొండ దిగువన దేవుల్ని దర్శనం చేసుకోవచ్చు, కొండపైన ఉన్న దేవుల్ని దర్శనం చేసుకోకూడదని కూడా కొంతమంది సిద్ధాంతులు తెలియజేస్తూ ఉంటారు. అంటే మనకి ఏదైనా తెలియ, ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, కొండ మీద దేవుడు ఉంటాడు, అలా కింద దేవుడు ఉండే గుళ్ళంటికి వెళ్ళచ్చుట, కొండ మీద ఉన్న దేవుడికి వెళ్ళకూడదుట. ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా కొన్నిసార్లు ఒక్కో రకమైన ఆచారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటికీ అతీతంగా నిజంగా మనకి భక్తి అనేది, శ్రద్ధ అనేది ఉన్నప్పుడు ఏడాది కాలం అయితే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూజలు ఆపుకోక్కర్లేదు. పైగా మనం చేసే పూజ దీపాది కార్యక్రమాల వల్ల మన పెద్దలకి కూడా సంతృప్తి కలుగుతుందనేది నిర్వివాదాంశం. కానీ సంవత్సరం తర్వాత వెళ్ళొచ్చు అంటున్నారు, సంవత్సరం లోపు కాదు. నేను సంవత్సరం లోపు ఓన్లీ ఈ కర్మకాండ చేయని వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు అంటున్నా, ఎవరైనా దీపం పెట్టుకోవచ్చు అంటున్నా, ఎవరైనా పూజ చేయొచ్చు అంటున్నా. కేవలం పోయిన వ్యక్తికి ఎవరైతే అంటే దహన కార్యక్రమాలు కానీ, అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం కొంతమంది దానం ఉంటుంది, కొంతమందికి పూజ పెట్టడం ఉంటుంది, ఇలా ఏదైనప్పటికీ కూడా అలాంటి కార్యక్రమం నిర్వహించేందుకు వాళ్ళ కొడుకో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే. ఓకే, ఆ వ్యక్తి తప్ప మిగతా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే దర్శనానికి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు చితి జరిపే వాళ్ళ భార్య ఎవరైతే ఉంటారో మళ్ళీ ఆమె చేయకూడదు, ఆయన భర్తతో పాటు అడిగేయాల్సిందే. కనుక ఆ భార్యాభర్తలకి మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా పాటించిన అవసరం లేదు. సో ఖచ్చితంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, రోజువారీగా చేసే శుభాలు అశుభాల గురించి. మంచి జరిగినా మంచి చేసే దాంట్లో కూడా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఈరోజు రోజువారీగా చేసే పనుల్లో మంచి ఏది, చెడు ఏది, ఏ రోజు ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు కేసీఆర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.